నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లాల పర్యటనలో మాట్లాడుతూ అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, మేము అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు మాటల్లో విన్నామండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ 10 ఏళ్ల పాలన, 2 ఏళ్ల పాలనపై ఎలా ఏమనుకుంటున్నారు ప్రజలు, రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏమన్నా మార్పులు వచ్చినాయా, లేదు 10 ఏళ్లలో ఏమన్నా అభివృద్ధి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చేశారా అనేది కూడా ఒకసారి మనము చూసుకున్నామండి. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ 2 సంవత్సరాల పాలనలో ఎన్నో అభివృద్ధి చేశాం, ఇంకా చేయాల్సి ఉంది అనుకుంటున్నారు. కొంతమంది అభివృద్ధిని అడ్డుకుంటున్న అష్టదరిద్రులు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. ఫ్యూచర్ సిటీ, త్రిబుల్-ఆర్, ఎయిర్పోర్ట్లు అక్కర్లేదంట, ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. అభివృద్ధి నిరోధాలకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం. కాళేశ్వరం నుంచి సుక్క నీరు రాకపోయినా దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నాం. అసూయ ఉన్న వాళ్ళను పట్టించుకోనక్కర్లేదు. హరీష్, నీ దిక్కుమాలిన సలహాలు మాకొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి. అట్లాగే అనుమతులు నిధులు ఇవ్వకపోతే కిషన్ రెడ్డి పొలిమేర దాటరని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతున్నారు. ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా నడుస్తుంది. ఎన్నో చెరువులను కాపాడినాం, ఎన్నో అక్రమాలను నిరోధించాం. తెలంగాణ ప్రాంతంలో ప్రజలు సంతోషంగా ఉండారు. కాబట్టి నెక్స్ట్ 2029 ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ప్రజలలో అంత ఉందా ఏమి అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లోనే ప్రజల్లో కొంచెము వ్యతిరేకత అనేది పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ఎలా ఉంటుందో ఏమి అంటే వెనకాల వచ్చే జనాన్ని బట్టి మేము గెలుస్తామంటున్నారు. కానీ ప్రజల్లో మనసులో పెట్టుకుంటారు, కానీ ఎలక్షన్ టైంలో కరెక్ట్గా ఓట్లు వేస్తారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అంటూ ఓట్లు వేసి 2వ తడవును ఎలా ఓడించారు, తమిళనాడులో స్టాలిన్ని ఎలా ఓడించారు, తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అలాగే ఉందా అనే విధంగా కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఓట్ల రూపంలో చెప్తారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, ప్రజలలో గ్యాస్ పైసలు అమౌంట్ అకౌంట్లలో పడుతుందా, 200 యూనిట్లు ఫ్రీ వస్తుందా, ప్లస్ చిన్న వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారు, హైదరాబాదులో ఎట్లా ఉంది, వ్యాపారాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏం పరిస్థితులు, హైదరాబాద్ పరిస్థితి ఏమి, ఈ నిరుద్యోగం తగ్గుతుందా పెరుగుతుందా, వీటి మీద కూడా దృష్టి పెట్టుకోవాలా పరిపాలించే కాంగ్రెస్ నాయకులు. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ అంటే అందరూ బతకడానికి వీలు ఉండేది, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేకుండా నిరుద్యోగం ఎక్కువైపోతుంది. హైదరాబాద్ సిటీలో చిన్న వ్యాపారస్తులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎవరి వల్ల? అధికారుల వల్ల, కొంతమంది లా అండ్ ఆర్డర్ల వల్ల, కొంతమంది ట్రాఫిక్లు పోలీసుల వల్ల, అందరి వల్ల కూడా కొంతమంది చిన్న వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారనేది తెలుస్తుంది. ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో పడతాయి. కానీ అది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్లస్ అధికారులు, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అది ఆలోచించుకోవాలి. ఆ వ్యతిరేకత అనేది ఎక్కువైపోతే పార్టీ గెలవడం ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలు మనసులో పెట్టుకుంటారు, బయటపడి చెప్పరు, ఓట్ల రూపంలో ఓట్లు వేస్తారు. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద సానుకూలత ఉందా, లేదు వ్యతిరేకత ఉందా, ప్రజల్లో ఏముంది అనేది కూడా పెద్ద నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో డెవలప్మెంట్ ఎలా ఉంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, చిన్న వ్యాపారస్తులకు జీవనాధారం ఎలా ఉంది, ఫుట్పాత్ల దగ్గర ఉండే వ్యాపారస్తులకు ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, లేదు పేద ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామా, గ్యాస్ పైసలు పడుతున్నాయా, 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, ఎంతమందికి వస్తుంది ఏమనేది కూడా చూడాలి. ఇందిరమ్మ ఇండ్ల మీద ఎంతో ఆశలు పెట్టుకొని ఉన్నారు ప్రజలు, కానీ 2 ఏళ్ళైనా పేద ప్రజల కళ నెరవేరలేదు. రేవంత్ రెడ్డి గారు ఇంకా మాట్లాడుతూ నేను డెవలప్ చేస్తున్నాను, 2029 ఎలక్షన్లో కూడా నేనే వస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వస్తాననడంలో
తప్పులేదు, కానీ ప్రజలలో ఎంతవరకు ఉంది, వ్యతిరేకత ఏమైనా ఉందా? ఎందుకంటే మిడిల్ క్లాస్ ప్రజలు అనుకుంటే ఏది ఓట్లు వేయాలో అక్కడే ఓట్లు పడతాయి. ఎందుకంటే డెవలప్మెంట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయా లేవా, ఏమొస్తున్నాయి, ఎట్లా బతుకుతున్నారు, పేద ప్రజలు ఏమన్నా హైదరాబాద్ సిటీలో బతకడానికి ఇల్లు లేకుండా పోతుందా అనేది కూడా ఒకసారి అధికారులు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ దృష్టి పెట్టాలా. హైదరాబాద్లో పర్యటించాలా, గుడిసెల్లో తిరగాల. అంతే తప్ప పేద ప్రజలు ఇండల్లోకి వెళ్ళాలి. ఏమమ్మా మీ కష్టాలు మీకు వస్తున్నాయా లేదా, రేషన్ బియ్యం వస్తున్నాయా లేదా, కరెంటు వస్తుందా లేదా, గ్యాస్ పడుతుందా లేదా, మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయా అని అడిగిన పాపాన ఒక అధికారి రాలేదు, ఒక ఎమ్మెల్యే రాలేదు, ఒక ఎంపీ రాలేదు, ఒక మంత్రి రాలేదు. కానీ మేమే అధికారంలోకి వస్తాం, మేమే చేస్తాం, ప్రతిపక్షములో ఎవరూ లేరు మాకు అనుకుంటే ప్రజలు ప్రతిపక్షము గెలిపేయడం ఎంతసేపు, ఓడించడం ఎంతసేపు అంతా ప్రజల్లో ఉంటుంది. ఇంకా మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా అంటున్నారు. పెద్ద తిమింగలాలు గుండెల్లో వణికి పుట్టించడానికే ఇప్పుడు చెరువులు ఆక్రమించే ధైర్యం ఎవరు చేయట్లే. రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ బడులను 4,000 కుదిస్తాం. చూడు, స్కూళ్ళను కూడా 27,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉంటే వాటి 4,000 కుదిస్తారంట. మళ్ళీ టీచర్లు వాళ్ళ ఉద్యోగాలు ఆ పిల్లలందరికీ ఎట్లా చేస్తారు, అది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. చెరువులను రచించినాం, చెరువులను కాపాడినాం అంటున్న మంచిదే, కానీ పేదవాళ్ళు గుడిసెలు పోయిన సంగతి, పేదవాళ్ళు ఖాళీ చేయించి ఎంతోమంది పేదవాళ్ళను ఇల్లు లేకుండా చేశారు. మళ్ళీ దాని పరిస్థితి కూడా ఆలోచించుకోవాలా. విద్యార్థుల ఇంటికే బస్సు, ట్యూషన్ సౌకర్యం కూడా చేస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. విద్యార్థుల ఇంటికే బస్సు, ట్యూషన్, ప్రైవేటు స్కూల్లో ఫీజులు తగ్గించే చాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు సార్. మరి ఇంటి దగ్గరికి పోయి బస్సు పెట్టేసి ట్యూషన్ సౌకర్యం కూడా మేమే ఇస్తామంటే అది ఎవరు కోరుకోవట్లేదు. ఫీజులు తగ్గించండి. ప్రైవేటు స్కూళ్ళల్లో లక్షలు ఫీజులు తీసుకుంటున్నారు. ఆ ఫీజులు తగ్గించే చాలనుకుంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలతో ప్రీ స్కూళ్ళు, పోషకాహారం అని పెడతాం, మంచిదే. అది పెడితే త్వరలోనే 5,000 పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్ కూడా ఇస్తామంటున్నారు. 5,000 పోలీసు పోస్టులు, పోలీసు వాళ్ళకే పోస్టులు పెంచుకుంటూ పోతే ఇంకా నిరుద్యోగులు చాలామంది ఉన్నారండి ఏరే డిపార్ట్మెంట్లో, వాళ్ళకు కూడా సౌకర్యం ఇవ్వాలనేదే నిరుద్యోగులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎంతోమంది ఉండారు ఉద్యోగాలు లేక, వాళ్ళని కూడా తగిన పోస్టులు ఇవ్వాలనేది అందరూ కోరుకుంటున్నారు. అవినీతి లీకేజీల అరికట్టడంలో జీఎస్టీ రాబడి పెరిగింది. అవినీతి లీకేజీ అది ఎవరు చేయలేరండి. ఏ ప్రభుత్వం వచ్చినా అవినీతి నడుస్తూనే ఉంటుంది. ఈ లీకేజీలు అంటావా, ఏ క్వశ్చన్ పేపర్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక లీకేజీలు నీట్ ఎట్లా అయింది అట్లా అయిపోయింది. ఇది ఇంకా జీఎస్టీ రాబడి పెరిగింది. ఇది వ్యాపారస్తులు బాగా అనుకూలంగా ఉంటే ఇంకా జీఎస్టీ పెరుగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు బెంగళూరులో ద హిందూ సదస్సులో రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు, జనవనులు ఆక్రమించే పెద్ద తిమింగలాల గుండెల్లో వణుకు పుట్టించడానికే హైడ్రాను ఏర్పాటు చేశామని, హిట్లర్ స్ఫూర్తితో ఆ పేరు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. ఎందుకంటే చెరువులను ఆక్రమిస్తే మేము ఊరుకో ఉన్నామనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. అలాగే అభివృద్ధిని అడ్డుకుంటున్న అష్టదరిద్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా రాదని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. అంతా ప్రజల్లో ఉందండి. మనం అనుకున్నట్టు ఏది జరగదు, ప్రజలు ఏమనుకుంటే అది నడుస్తుంది. కాబట్టి మిడిల్ క్లాస్ ప్రజలలో అసంతృప్తి ఉందా లేదా, రేవంత్ రెడ్డి గారి పాలన మీద, కాంగ్రెస్ పాలన మీద అనేది ఆధారపడి ఉంటుంది. ఇది ప్రజల్లో ఈ అసంతృప్తి పైకి వస్తే మనం ఏం చేయలేము. దానికి ప్రజలు ఓట్ల రూపంలో సరైన సమయంలో మనకు తీర్పు ఇస్తారు. కాబట్టి చూడండి, పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అట్లా చూడండి ఎట్లా ఇచ్చారో తీర్పు. అది ప్రజల యొక్క తీర్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.